హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఇడ్లీ అండి. అదేంటి ఇడ్లీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇడ్లీ అంటే నార్మల్ ఇడ్లీ కాదండి, పిల్లలు తినే ఇడ్లీ అండి. పిల్లలు అంటే మనకి ఇడ్లీ తినాలి అంటే డైలీ మారం చేస్తుంటారు. సో ఈ విధంగా వాళ్ళు క్యారెట్ బీట్రూట్ తినరు కాబట్టి ఈ విధంగా మనకి వాళ్ళకి తెలియకుండానే క్యారెట్ బీట్రూట్ అందులో ఇంక్లూడ్ చేసి మనం తినిపించవచ్చు. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మీరు కూడా పెద్దలకి కూడా హెల్దీ అండి, చిన్నపిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ. ఈజీగా వాళ్ళు కూడా క్యారెట్ బీట్రూట్ని తింటుంటారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా నేనైతే ముందుగా 1 కప్ క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పీసెస్ కింద. అలాగే 1 కప్ బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి పీసెస్ లాగా. ఇప్పుడు వీటిని సపరేట్గా మనం బాయిల్ చేసుకుందాము. మీరు కావాలంటే కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ కొద్దిగా వాటర్ వేసి క్యారెట్స్ వేసేసుకోండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. క్యారెట్స్ అయితే బాయిలింగ్కి పెట్టేశానంటే ఇప్పుడు అదే విధంగా బీట్రూట్ కూడా పెట్టేసుకున్నాను. 1 కప్ బీట్రూట్ తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసుకున్నాము. పెట్టేసానండి, బీట్రూట్ కూడా బాయిల్ అవుతుంటుంది. ఇంకా మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, బాగా కుక్ అయిపోయిందండి క్యారెట్ అనేది. ఇప్పుడు వీటిని బాగా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీలోను. లేదంటే మీరు గ్రేట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ అది పిల్లలకి కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు తినరు కదా. ఇదైతే మనకి వాటిలో కలిసిపోతుంది ఇడ్లీలో పిండిలో బాగా. సో ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ పలుకులుగా ఉన్నాయండి. ఈ విధంగా క్యారెట్ బాయిలింగ్ వాటరే ఉంటాయి కదా, అవి వేస్ట్ కాకుండా అవే వేసుకొని మనం పేస్ట్లా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. కొద్దిగా ఇట్లా క్యారెట్ వాటర్లో వేసి పేస్ట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది సెపరేట్ చేసుకుని బీట్రూట్ ప్యూరీ కూడా తయారు చేసుకుందాం. బీట్రూట్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా పేస్ట్లా పెట్టేసుకుంటాను. చూసారు కదా, బాగా ప్యూరీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పిండిలో మిక్స్ చేసుకుందాము. పిండి అనేది ఇక్కడ బాగా ఫర్మెంటేషన్ అయిందండి నాకైతే. ఇట్లా పిండి కొద్దిగా తీసుకొని వాటిని మన క్వాంటిటీ సరిపడి తీసుకొని వాటిని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో ఒక దాంట్లో క్యారెట్ ప్యూరీ, ఒక దాంట్లో బీట్రూట్ ప్యూరీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ సోడా అయితే ఆల్రెడీ వేసి మిక్స్ చేసి పెట్టాను. ఇందులో వచ్చేసి బీట్రూట్ వేస్తున్నానండి. చూసారు కదా, బీట్రూట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కలిసేలాగా. సోడా సాల్ట్ పిండి ఇది ప్యూరీ మొత్తం బాగా కలుపుకోవాలి. బీట్రూట్ ఇడ్లీ ప్యూరీ అయితే బాగా మనకి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్కి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, క్యారెట్ ప్యూరీని కూడా ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోనంటే కలర్ఫుల్గా మనకి ఇడ్లీ పిండి అనేది ఇలా క్యారెట్ బీట్రూట్ ప్యూరీ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీకి రెడీ ఇట్లా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్కి మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇడ్లీ మౌల్డ్స్లో నీట్గా గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా మనం వేసేసుకొని చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా కొద్దిగా వాటర్ని హీట్ చేసేసి పెట్టుకొని ఆ ప్లేట్ పెట్టేసి ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మౌల్డ్స్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం పిండిని వేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఈ విధంగా మనం పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అంటే కుక్ అయిపోతాయండి. ఒక 10 మినిట్స్ కల్లా మనకి కిడ్స్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. కుక్ అయిపోయిందండి బాగాను. నేను ఇక్కడ పైన డెకరేట్ చేశాను కదా, కొద్దిగా డిజైన్ ఇచ్చాను. సో అందువల్ల మీకు అట్లా అన్నీ ఒకే కలర్ ఉంది. బట్ చూడండి, క్యారెట్ ఇడ్లీ ఒక కలర్ ఉంది, బీట్రూట్కి పైన కొద్దిగా వేసాను కాబట్టి ఇవంతా ఆరెంజ్గా లేదు. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి సర్వ్ చేసేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా బీట్రూట్ అండ్ క్యారెట్ ఇడ్లీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ లేచినప్పటి నుంచి మన ఆడవాళ్ళకి వెరైటీస్ చేయడం ఒక ఎత్తు అయితే పిల్లలకి ఆ వెరైటీస్ని ఎలా తినిపించాలా అన్నది ఒక ప్రాబ్లమ్గా మారుతుంది మనకి. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఈ విధంగా వాళ్ళకి నచ్చినట్లుగా కలర్స్ ఏం యాడ్ చేయకుండా ఇలా న్యాచురల్గానే వెజిటేబుల్స్తో చేసి పెట్టామంటే ఈజీ తినేస్తారండి. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అంత దాంట్లో కలిసిపోయింది కాబట్టి ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా. మనకి ఇడ్లీనా అని డైలీ మారం చేస్తుంటారు కదా, సో అప్పుడప్పుడు ఈ విధంగా మీరు పెట్టేశారంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా తింటారు, మనకి ఇబ్బంది ఉండదు. చేసినందుకు తిన్నారు అనే తృప్తి అనేది ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కిడ్స్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయినట్లయితే కిచెన్ టిప్స్ కానీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ కిడ్స్ కోసం నేచురల్గా వెజిటేబుల్స్తోనే ఎలా ప్రిపేర్ చేసేసుకొని వాళ్ళకి పెట్టాలి అనేది కానీ మనం చూసుకోవచ్చు. టిప్ అనేది బాగుంది కదా అండి. సో మరో వీడియోలో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.